నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ ఎం హరినారాయణన్ జేఈ మెయిన్స్ లో సత్తా చాటిన తెనాలికి చెందిన పవన్ కుమార్ వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘన సత్కారం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ ఎం హరినారాయణన్ బుధవారం తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడి ఏమన్నా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డి శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్ డి శైలజలను కార్యాలయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ ప్రాసెస్ మన టోటల్ స్పీడ్ కాబట్టి ఎలా జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసారు. ఓకే డాక్యుమెంట్ ఇచ్చిందో మళ్ళీ ఇదేంటి ఓకే నేను ఇవ్వకూడదు. సరే సార్, థ్యాంక్ యూ. సాధారణ కుటుంబం నుంచి అసాధారణ ప్రతిభతో జేఈ మెయిన్స్ లో సత్తా చాటిన పవన్ కుమార్ ను కష్టపడి చదివిస్తున్న పేదింటి తల్లిదండ్రులైన వెంకటేశ్వర్లు పద్మావతి దంపతులు స్ఫూర్తిదాయకులని వివేక విద్యా సంస్థల అధినేత డాక్టర్ రావుపాటి వీరనారాయణరావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాలలో 99.37% సాధించిన తమ కళాశాల విద్యార్థి పవన్ కుమార్ తల్లిదండ్రులను ఆయన సత్కరించి అభినందించారు. విద్యార్థి పవన్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తన కోసం పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. నాజర్పేటలోని కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు పవన్ కుమార్. నేను ఈరోజు మీ ముందు ఉండడానికి కారణం ఏంటంటే, ఇలా మా డైరెక్టర్ సార్ కానీ, మా ఉదయ్ సార్ కానీ, అలాగే ఇలా మా స్టాఫ్ సార్లు ఎంతో కృషి చేయబట్టే నాకైనా ఇలా వచ్చింది. వాళ్ళు లేకుండా మేము లేము కాబట్టి వాళ్ళకి ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా అమ్మ నాన్నకు కూడా ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా అమ్మ నాన్న ఎంతో కృషి చేయబట్టి ఈరోజు నేను ఇలా ఉండగలుగుతున్నాను. వాళ్ళు ఎంతో కష్టపడి నాకు ఫీజులు కట్టి వాళ్ళు ఇంత దూరం చేయకపోతే నేను అసలు వచ్చేవాడిని కాదు. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకైతే చిన్నప్పటి నుంచి పెద్ద రీసెర్చర్ అవ్వాలని ఆశ. కాబట్టి జే అడ్వాన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐజర్ ఎగ్జామ్స్ కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్ కానీ రాసి అక్కడి నుంచి ఇస్రోలో కానీ డిఆర్డిఓలో కానీ జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. మన తెనాలి ప్రాంతంలో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఇంత హైయెస్ట్ పర్సంటైల్ ఎవ్వరు కూడా సాధించలేదు అని నేను కంటపదే చెప్పగలను. తెనాలి ప్రాంత విద్యార్థులు ఎవరు కూడా ఈ రోజు వరకు మన తెనాలి గడ్డ నుంచి ఇంత హైయెస్ట్ పర్సంటేజ్ సాధించలేదు.
అలాంటి మంచి పర్సంటైల్ ఈ రోజున మన వివేక విద్యార్థి మిస్టర్ తూనుగుంట్ల పవన్ కుమార్ సాధించాడు అని చెప్పడానికి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. 99.37% he got it. దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో 99.37% రావడం అనేటువంటిది జనానికి గొప్ప కీర్తి తెచ్చుకోవడానికి సందర్భం. I don't feel anything. I feel pride to say that Mr. Pawan Kumar is the pride of Tenali. రాసినటువంటి 3 సబ్జెక్టులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్లో అందరికీ తెలుసు కష్టమైనటువంటివన్నీ కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని. దానిలో 98.2%. అలాగే కెమిస్ట్రీలో 99.38%. అలాగే మ్యాథమెటిక్స్లో దానిలో కూడా 99% సంపాదించి ఓవరాల్గా మొత్తం కలిపి 99.37. అంటే అన్ని సబ్జెక్టులో కూడా ఈక్వల్గా 99 తెచ్చుకోవడం ద్వారానే ఈ పర్సంటేజ్ సాధించాడు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీలోని కళాకారుల సంఘం భవనంలో రంగస్థల కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అనుబంధ సంస్థ బాపట్ల జిల్లా చెరుకుమల్లి మండలం గూడవల్లిలోని డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామ్మోహన్ రావు నేత్ర వైద్య కేంద్రానికి చెందిన సిబ్బంది నేత్ర పరీక్షలు జరిపారు. దాదాపు 200 మంది కళాకారులు ఈ శిబిరంలో తమ నేత్రాలను పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ కళను పరీక్షించుకున్న అవసరమైన వారికి 10 రోజుల్లో కళాకారుల సంఘం తరఫున ఉచితంగా కళ్ళజోళ్లు అందిస్తామని, శుక్లాలు వచ్చిన వారికి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారని డాక్టర్ సాయి మాధవ్ తెలిపారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, ఈదర పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో, అలాగే రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో మన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి సభ్యులందరికీ కూడా ఫ్రీగా ఉచిత నేత్ర శిబిరం, ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందండి. ఉదయం 9 గంటల దగ్గర నుంచి మొదలైంది, సాయంత్రం 6 గంటల దాకా ఈ వైద్య శిబిరం ఉంటుంది. నిన్న దాదాపుగా ఒక 220 మందో 230 మందో వచ్చి వారి నేత్ర వైద్య అవసరాలకి కళాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. నిజంగా ఎల్వి ప్రసాద్ గారి ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ సిబ్బంది వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. కళాకారులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దంత వైద్య శిబిరం కూడా ఉంటుంది. కళాకారులందరికీ కూడా ఇవాళ దంత వైద్య శిబిరం ఉండాల్సింది, కొన్ని కారణాల వల్ల దంత వైద్య శిబిరం ఆదివారానికి పోస్ట్ పోన్ అయింది. ఆదివారం కంపల్సరీగా దంత వైద్య శిబిరం ఉంటుంది. దాంతోపాటు ఇంకొన్ని వైద్య సేవలు కూడా కళాకారులకు అందించడం జరుగుతుంది. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇటువంటి శిబిరాల ద్వారా కళాకారులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు జరపదలిచినట్లు పూర్ణచంద్ తెలిపారు. బుర్రా సాయి మాధవ్ గారు అడగంగానే ఈరోజు ఈ ఉచిత నేత్ర శిబిరం పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కళాకారులకి సేవ చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, అట్లానే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, పట్న కళాకారుల సంఘం సంయుక్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ చేయాలి అని అడగంగానే మాకు సహకరించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లానే ఈ కళాకారులకి ఏ అవసరం వచ్చినా కానీ మేము చేయటానికి ముందుంటాం. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ వి వెంకట్, నవీన్, రంజిత్, సుచిత్ర, కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఆరాధ్యుల కోటేశ్వరరావు, అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, కార్యనిర్వాహక అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి మేరిగే రామలింగేశ్వరరావు, కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం, చెరుకుమల్లి సింగ, షేక్ జానీబాషా, దేవరపల్లి భవానీ, గణపతి మధుకర్, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, గుత్తా వెంకటరత్నం,
మురళీకృష్ణ, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్తంగా నిర్వహించిన ఈ నేత్రశాల శిబిరానికి మంచి పేరు తెచ్చారు. ఎందుకంటే కళాకారుల సంఘం కమిటీ వారు బాగా ఏర్పాట్లు చేసి కళాకారులందరినీ ఒకసారి చేర్చి మంచి వసతులు ఏర్పరిచి ఈ నేత్ర వైద్య శిబిరాన్ని సక్సెస్ చేసినందుకు ముందుకు ఆ కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పట్టణ మారిస్పేటలోని దత్తసాయి ఆలయం నందు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 108 మంది దంపతులచే ఈ మహాయజ్ఞ క్రతువు ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12, 2025 తేదీ నుండి 2027 ఫిబ్రవరి 20 తేదీ వరకు ప్రతి నెల పౌర్ణమి నాడు ఈ యజ్ఞ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు నాగం రామ్జీ, చీదెల మధుసూదన్ రావు, కందుల కుసుమకుమార్, చుక్కపల్లి నాగేశ్వరరావు, నాగం యోగేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ధర్మబద్ధమైన కామ్యాన్ని స్వామి అనుగ్రహించమని చెప్పి కోరుకోండి. సంతానం కావడం కానీ సంతానం కలగడం కానీ యథాభాగం మధుర ఫలాన్ని నివేదయామి ఆర్ద్రనారీసేత మధుర ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ దత్తాత్రేయాయ యస్య స్మృత్యాద్ రామోక్త్యాత్మ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాన్యాత లక్ష్యం అండి. దంపతులు ఉంటే మగవారే దైవయ్యాలి. అలాగే కాస్త లోపలికి పడేటట్లుగా చూసుకోండి. కొంచెం జాగ్రత్తగా చేతిలో నీళ్లు వేసుకొని మగవాళ్ళు అగ్నిహోత్ర గుండ్రంగా ప్రదక్షిణ సహితంగా చెప్పాలి. 8 దిక్కులా కూడా అలంకరణ చేసే ఉంటుంది. మనం పూజలు చేయండి, పురస్కారాలు చేయండి, పూర్ణ ఫలితం వస్తుందంటే ఏ పని చేసినా కూడా ఈ రోజు నుంచి దత్తాత్రేయ స్వామివారి హోమాలండి 25 పౌర్ణములండి. ఇవాళ మాఘ పౌర్ణమి నుంచి ఇవి ప్రారంభించి వరుసగా 25 పౌర్ణములకి ప్రతి పౌర్ణమికి కూడా ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి హోమాలు జరుగుతాయండి. ఇక్కడ మన మార్చిపేటలో ఉన్నటువంటి ఆలయం దగ్గర. కావున భక్తులందరూ కూడా దత్త భక్తులు కానీ సాయిబాబా భక్తులు అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. పంచవిశతి పౌర్ణమి పర్యంతం 25 పౌర్ణములు అంటే 25 నెలలు. ప్రతి నెల పౌర్ణమికి మన రఘోత్తమరాయ శాస్త్రి ఆలయం ఆవరణందు శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ దత్తాత్రేయ స్వామి వారి హోమ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా మొదటి నెల హోమ కార్యక్రమం బిగిన్ చేశాము. ఈ హోమ కార్యక్రమానికి 108 మంది దంపతులు హోమంలో కూర్చోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఇంకా పెరుగుతారనే ఆలోచనతో మేము ఇంకా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు చిన్న విరామం.